నెల రోజుల క్రితం తిరుపతిలో ఉదయం 5 గంటలకు పూర్వమే బ్రాందీ షాపులలో విచ్చలవిడిగా రేయింబవళ్ళు విస్కీ బ్రాందీలు అమ్ముతున్నారని, ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందని సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరూపించటం జరిగింది. అది మొత్తం రాష్ట్రమంతా కూడా పెద్ద సంచలనమైన తరువాత కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో యథాస్థితిగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఎన్ని గంటల వరకు అయితే ఉండాలనో అన్ని గంటల వరకు తెరిచినటువంటి బ్రాందీ షాపులు మళ్ళీ స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్సైజ్ అధికారుల యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ 24 గంటలు బ్రాందీ షాపులు నోళ్లు తెరిచాయి. ప్రతి బ్రాందీ షాపులోనూ పదుల సంఖ్యలో వెనకల వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి బార్లల్లో విచ్చలవిడిగా తాగి రోడ్ల మీదకి వస్తున్నారు. దీన్ని చూసి మేము సహించేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎక్సైజ్ అధికారులకు హెచ్చరిస్తున్నాను. ఈ రకంగా మీ ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమాలు, చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని బ్రాందీ షాపు ఓనర్లే చెప్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో 24 అవర్స్ మళ్ళీ బ్రాందీ షాపులు తెరుచుకోవటమే కాకుండా ప్రతి బ్రాందీ షాపు వెనుక ఈ తాగిపించేటువంటి కార్యక్రమం విపరీతంగా జరుగుతున్నది. మళ్ళీ మేము దాని మీద పడి ఆ సాక్ష్యాధారాలతో మళ్ళీ నిరూపిస్తే మీ పరువు గంగలో కలిసిపోతుంది. ఎక్సైజ్ అధికారులరా, చట్ట ప్రకారం వ్యవహరించండి. దీని పట్ల నేను ఎస్పీ గారికి, చిత్తూరు అండ్ తిరుపతి ఎస్పీ గారులకు కూడా నేను ఐఎమ్ రిక్వెస్టింగ్, ఈ రకంగా యాంటీ సోషల్ యాక్టివిటీస్ పట్ల మీరు ఉక్కుపాదంతో ఉండకపోతే సమాజానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవ్వరు. ఇలాంటి విషయాల పట్లనే మనం మరింతగా గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎస్పీలుగా ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా హర్షవర్ధన్ రాజు గారు, మీరు ఇక్కడ ఉండగా ఈ రకంగా ప్రతి బ్రాందీ షాపు ఓ బారుగా మారిపోయి ఉదయము రాత్రి అన్నటువంటి తేడా లేకుండా ఎక్సైజ్ అధికారులతో మేము మాట్లాడుకునేసినాము, వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, నెలకు ₹1,00,000, కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏమీ చెయ్యరు అని, వాళ్ళ ఆశీస్సులు మాకున్నాయి అని ఈ రకంగా 24 అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మీద మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఇది ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే చర్యే కాకుండా చట్టం ఏం నిర్దేశించిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా అధికారుల యొక్క కుమ్మక్కుతోటి జరగటం అన్నది తీవ్రమైనటువంటి నేరం. తొందరలోనే మొత్తం మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకే సమయంలో అన్ని బ్రాందీ షాపులలోకి వచ్చి సమయంతో కూడా రికార్డ్ చేసి మొత్తం ప్రపంచానికంతా తెలియజేస్తామని, కనుక వెంటనే నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఎస్పీస్ అండ్ ఆల్సో ఎక్సైజ్ ఆఫీసర్స్, వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే దీని వలన తీవ్రమైనటువంటి ఆందోళన సాగుతుందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది.